ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట, ఇది నీ జీవితానికి వెలుగుల బాట, నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 26 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం యోబు గ్రంథం 5, 6 మరియు 7 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 1 నుండి 25వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు కృప మీకు తోడైనగాక. పరలోకముడి దిగి వస్తున్న ఆ చల్లని మంచు మిమ్మల్ని తడిపి ఆనంద పారవశ్యులుగా మిమ్మల్ని చేయునుగాక. ఈరోజు ఒక శుభ సమాచారం వినున్నట్లుగా ఒక చక్కని త్రోవలో దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నారు. మీ ఆందోళన, మీ భయం, మీ చింత, మీ ఆవేదన ఇదంతా కూడా దేవుడు ఒక్క దెబ్బతో దాన్ని మీకు దూరం చేయబోతున్నాడు. సంతోషంతో ప్రభువుని స్తుతించుకుంటూ మీ యొక్క విశ్వాస యాత్ర సాగించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు వారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క వ్యక్తిత్వము, ఆయన యొక్క స్వభావం, ఆయన యొక్క లక్షణము ఇది ఈ వాక్య భాగంలో కనిపిస్తుంది. ఈ లోకంలో ఆయన పొందిన అవమానం, ఆయన పొందిన అన్యాయపు తీర్పు, ఆయన పొందిన నింద మరెవరూ పొందలేదు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. భయంకరమైన అవమానం, భయంకరమైన శిలువ మరణం, భయంకరమైనటువంటి ఆ గాయాలు ప్రభువారు మన కోసం అనుభవించారు. ఆయన యొక్క అడుగుజాడలు మన మధ్యలోనే ఉన్నాయి. ఆయన వెళుతూ వెళుతూ మనతో ఇలా చెప్పాడు, నన్ను వెంబడించుడి. ఎలా వెంబడించాలి? మన మధ్యలో ఉంచబడిన ఆయన అడుగు జాడలలో మనం కూడా అడుగులు వేస్తూ మనం వెంబడించాలట. ప్రియమైన దేవుని బిడ్డలారా, జర్మనీ దేశంలో 14వ శతాబ్దంలో జీవించిన ఒక క్రైస్తవ మతాచార్యుడున్నాడు. ఆయన బహుదీనుడు, ప్రార్థనపరుడు. తన జీవితం ద్వారా యేసు ప్రభుని ఈ లోకానికి చూపించినటువంటి వాడు. అతని పేరు సూసో. ఈ దైవజనుడు ఒకరోజు తన ఆశ్రమంలో ఉన్నప్పుడు ఒకానొక స్త్రీ కొంతమందిని వెంట పెట్టుకొని అతడి దగ్గరికి వచ్చి అతడు ఉన్నటువంటి ఇంటి తలుపు కొట్టింది. వెంటనే ఈ దైవజనుడు బయటకు చూశాడు. ఆమె చేతిలో ఒక పసిబిడ్డ ఉంది. చుట్టూ కరడుగట్టిన క్రూరులైనటువంటి మనుషులున్నారు. ఎందుకొచ్చారు? నా సహాయం మీకేమైనా కావాలని అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ అందే, ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి బిడ్డకి తండ్రివి నీవే, నీ వల్లనే, నీ పాపము ద్వారానే ఈమె జన్మించింది. ఇదిగో ఈ బిడ్డని నీ చేతిలో ఉంచుతున్నాం అని చెప్పి ఆయన చేతిలో పెట్టి వెంటనే తిరిగి వారును ఆమె వెళ్ళిపోయారు. ఈ సూసో మౌనంగా ఉండిపోయాడు. ఏ సంజాయిషి ఇవ్వలేదు. అయితే
ఈ సేవకుడు ఆ పసిబిడ్డని అనేక సంవత్సరాలు తన ఆశ్రమంలో ఉంచి పెంచి పెద్ద చేశాడు. ఒక అద్భుతమైన సేవకురాలినిగా ఆమెను మార్చాడు. ఇది జరిగిన అనేక సంవత్సరాల తర్వాత ఒకరోజు నడివీధిలో ఏ స్త్రీ అయితే ఆయనను అవమానించిందో ఆవిడ అందరితో చెప్పింది, ఆ దైవజనునికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆయన చాలా నీతిమంతుడు, దయాపరుడు, కనికరం గలవాడు. ఆయన నమ్ముకున్న దేవుడు ఎలాంటి వాడో ఆయన కూడా అలాంటి వాడే. ఆయనలో ఎటువంటి మచ్చలేదు. నన్ను కొందరు ఒత్తిడి చేసి బలవంతం చేసి ఈ విధంగా ఈ బిడ్డకు నీవే తండ్రివని చెప్పమని చెప్పారు. అందువల్ల నేను అలా చెప్పాను. కానీ వాస్తవానికి నాకును ఆయనకి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పింది. ఈ విషయాన్ని తెలుసుకున్న అనేకులు ఆశ్చర్యపోయారు. ఆ సేవకుని యొక్క నీతిని, యథార్థతను మధ్యాహ్నం వెలుగు వలె దేవుడు వెల్లడి చేశాడు. ఆ తర్వాత ఆ దైవజనుడు ఆ ఆశ్రమముల నుండి ఎప్పుడూ బయటికి వెళ్ళలేదు. కానీ తన డైరీలో ఆ దినమున జరిగిన ఆ సంఘటన గురించి ఒక మాట రాసుకున్నాడు. ప్రభువా, ఈ పరిస్థితిని నీవు నా జీవితములో అనుమతించి నీ స్వారూప్యమును, నీ పోలికను నాలో రూపించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అని మాత్రమే రాసుకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు నన్ను వారెందుకు అన్యాయం చేశారు, నన్ను ఊరకనే వారెందుకు తిట్టారు, వీరెందుకు నా మీద కేసు ఫైల్ చేశారు, నేను ఏ నేరం చేయలేదు కదా, ఏ తప్పు మాట మాట్లాడలేదు కదా, నేను ఏ తప్పు చేయకపోయినా నన్నెందుకు నిందిస్తున్నారు, నన్నెందుకు ఇలా బాధిస్తున్నారు అని మీరు వాపోతున్నారు కదూ. అయితే యేసు ప్రభువారికి సమస్తం తెలుసు. ఆయన నీ జీవితంలో తన స్వరూపమును, తన పోలికను చెక్కుతూ ఉన్నాడు. మీ జీవితంలో ఒక అద్భుతమైన ప్రణాళిక కలిగిన దేవుడు. ఆ పరిస్థితిని ఆయన ఒట్టిగా మీ జీవితంలోకి అనుమతించలేదు. ఒక అద్భుతమైన సంకల్పం ఉంది. ఈ భూమి పైనున్న ఆకాశం శాశ్వతం కాదు. ఈ భూమి మీద జన్మించి ఇంతవరకు జీవించిన మనమును శాశ్వతంగా ఈ లోకంలో ఉండము కూడా. అయితే ఈ భూమి ఆకాశాలు వాటిలో జీవిస్తున్న మనం శాశ్వతం కానప్పుడు నీవు ఎదుర్కొంటున్న నింద, అన్యాయం, అవమానం ఇది శాశ్వతంగా ఉంటుందా? కొద్ది రోజులు మాత్రమే. దేవుని బిడ్డ, కొంచెం ఓర్చుకో. ఆ తర్వాత నీ జీవితంలో ఉన్నతమైనటువంటి మహిమను అనుభవిస్తావు. ప్రభు కృప మీకు తోడైనగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఉన్నతమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మా జీవితంలో మీరు ఏ పరిస్థితులను అయితే అనుమతిస్తున్నారో అవి మా దగ్గరకు మీ సెలవు లేకుండా రాలేదు నాయనా. ప్రతిదీ మీ అనుమతి చొప్పుననే మా యొద్దకు వచ్చి ఉన్నది. ఏది వాటంతట అది రాలేదు. మా ఎడల మీకు ఒక అద్భుతమైన ప్రణాళిక, అద్భుతమైన చిత్తము ఉంది కనుక మా పరిస్థితులన్నిటినీ మీ హస్తగతం చేసుకొని వాటిని నియంత్రిస్తున్నారు. మా నాయన, మీ చేతి నీడలో మేము చక్కగా విశ్వాసపు మార్గంలో సాగి వెలుటకు సహాయము చేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.